హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. స్టార్ట్ చేద్దాం. సార్ ఈరోజు నేను ఎగ్జామ్కి వెళ్తున్నా. అర్థం కాల. ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. హ్యాపీ రాయండి, ఏం కాదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ పంపండి నాకు. పంపిస్తా సార్ నేను. ఓకే, అంటే ఇంకా స్టార్ట్ మీకు చేద్దాం. ఇవ్వలేము, మేడం దగ్గర ఉంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. 1 హ్యాండ్స్ అండ్ రఫ్ చేసుకున్నాం. వాటి మీ కళ్ళు మీద పెట్టుకోండి. అవి అజ్జిని మీ శరీరం మొత్తం పాసం చేసుకోండి. రెండు చేతులు చూస్తూ నవ్వుతూ సంతోషంగా కళ్ళు తెరవండి. మల్లేష్ గారు, హ్యాపీ మార్నింగ్ అండి. అది చేస్తున్నట్టు అనిపిస్తుంది, అవుతుందండి. వర్క్ అవుతున్నట్టు. కాన్సెన్స్ మొత్తం అదే పెట్టినా కదా, అదే దాని దిక్కు. వెరీ గుడ్ అండి. అది అయిన తర్వాత మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో అది కూడా ఆలోచించండి. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. అయితే నిన్న నేను సంగీతం మేము అది ఎగ్జామ్ ఉంది ఈరోజు ఆమెకు జిఎన్ఎం. నిన్న వెళ్ళాము హైదరాబాద్, నిన్న వెళ్ళి అక్కడ హాస్టల్లో దించి, కానీ మనకు మొత్తం ఎగ్జామ్ రాయనుకున్నది కానీ సడన్ గా తీసుకెళ్ళిన రాయాలి ఖచ్చితంగా అని. ఎందుకంటే ఫైనల్ ఛాన్స్ అన్నట్టు ఇది సప్లిమెంటరీలా. కానీ నిన్న మంచి మిరాకిల్ జరిగినాయి సార్. అనుకోకుండా అన్ని, ఆమెకు డ్రెస్ లేదు, ఐడి కార్డ్ లేదు, ఏది లేదు. మనకు వెళ్ళగానే బస్సు దొరికింది, డైరెక్ట్ వెళ్ళిపోయినాం అక్కడికి హాస్టల్ కు. సార్ కూడా రాయమ్మా అని చెప్పేసిండు, మీరు డ్రెస్ కావాలంటే విత్ ఇన్ 3 hours లో డ్రెస్ కుట్టించిన సార్. ఐడి కార్డు కూడా 10 నిమిషాలు తయారు చేసినాం. సూపర్. అన్ని అనుకూలం చేసి హాస్టల్లో తెచ్చేసిన. ఇప్పుడు ఎగ్జామ్ ఇక వెళ్తుంది. ఓకే అండి. ఇక మీ బ్లెస్సింగ్స్ తోటి మరి మంచిగా రాయాలి, ఖచ్చితంగా పాస్ కావాలి సార్. తప్పకుండా. అందుకే జూమ్ మీటింగ్ లో ఇక అంటే నిన్న ఇక బస్సులో ఉన్నాం. ఈ రోజు కూడా ఆమె హాస్టల్ ఉన్నది కాబట్టి వీడియో ఆన్ చేయలేదు. ఓకే అండి. ఖచ్చితంగా పాస్ అవుతుంది అని నమ్మకం అయితే ఉన్నది మాకు. వెరీ గుడ్. ఎప్పుడైతే హీలింగ్ లో ఉన్నామో సిచ్యువేషన్ అని మనం ఫేవర్ అవుతాయండి. అవునవును. అంటే ఇప్పుడు మనం సపోజ్ అక్కడికి వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఏదో మనం జర్నీ చేస్తే ఆ టైంకి మన ట్రైన్ అవుతుంది, అవునవును, టైంకి మన బస్సు ఉంటుంది. కానీ బస్సు ఎక్కిన తర్వాత కూడా మనకు అనుకూలం సీట్ దొరుకుతుంది. అవును సార్, నిన్న మొత్తం అట్నే జరిగింది. మనకు అనుకూలంగా మన గురించి వేసినట్టు ఉంది. అదే అండి. అలాగే మీరు ఎక్కడ మాట్లాడిన ఫోన్ చేయాలనుకోండి, వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు. మీరు ఎవరైనా కలవాలనుకోండి, వాళ్ళే మిమ్మల్ని కలుస్తారు. అంటే సిచ్యువేషన్ అన్ని కూడా మీకు తెలియకుండా మీకు ఫేవర్ అవుతాయండి. అదే హీలింగ్ గొప్పతనం. ఓకే, వెరీ గుడ్ అండి. మనకు ఇది ఒకవేళ పాస్ అయితే మనకు రెడీగా ఉంది మా విలేజ్, అంటే మా మండల్లో, అంటే మా మంత్లీ ఒక ఫస్ట్ స్టార్టింగ్ సాలరీ 50,000 దాకా ఉంటుంది. మొన్న అప్లై చేసినాం. అది వస్తా అని పడుతుందో, వస్తాయి కంపల్సరీ రావాలి. ఇక అదొకటి కాదు, అవుతుంది అని అనుకోండి. అయితే కాదు, క్వశ్చన్ మార్క్ పెట్టద్దు. పాజిటివ్ వస్తుందని డిసైడ్ అవ్వాలండి. అదే సార్, వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. మీరు ఇప్పుడు కూడా విజువలైజేషన్ ఎనర్జీలు చూడాలి. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అది ఆలోచించాలి. లాస్ట్ టైం చెప్పాను కదా, ఎగ్జామ్ అటెండ్ అవ్వడం కాదండి. ఆవిడ ఎగ్జామ్ పాస్ అవుతుంది, ఆవిడ జాబ్ వస్తుంది, కొత్త బండి మీద జాబ్కి వెళ్తుంది, ఆవిడ అందరూ సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇది మనం ఊహించుకుంటే ఆటోమేటిక్ అది అవుతుంది. కానీ అవుతుంది, నేను కాదు. ఆవిడ ఈ రోజు సెషన్ లో ఇప్పుడు ఉంటే కనుక అందరితో మనం బ్లెస్సింగ్ ఇప్పిద్దాం. ఆవిడ లేదు కదా, ఆవిడ కావాల్సింది ఇప్పుడే ఈ రోజు అటెండ్ అవ్వాలి. ఈ రోజు ఆవిడ మిస్ అయింది, అయినా నో ప్రాబ్లం, నేను బ్లెస్ చేస్తాను, నేను కాదు. హ్యాపీగా ఉన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.
ఓకే. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ అండి. చాలా ఇవాళ శివలింగం దగ్గర తీసుకెళ్లారు సార్. హ్యాపీ. అయితే ఓంకారం చేసేటప్పుడు సార్ మామూలుగా మనం క్షమాపణ చెప్పుకునేది రోజు మా మేనమామకును మా మేనమామ భార్యకి చెప్పుకున్నా సార్. ఓకే అండి. యాజ్ యూజువల్ గా మనకి ఇచ్చేవాళ్ళు యాజ్ యూజువల్ గా ఇక ఆమెనైతే రోజు ఎవ్రీడే క్షమించేస్తున్నాను. ఫ్రెండ్స్‌తో పాటు బ్లెస్సింగ్ కూడా ఇవ్వండి. ఇస్తున్నా సార్ బ్లెస్సింగ్స్ ఇవాళ ఆటోమేటిక్‌గా చెప్పారు వస్తది. కదా మీరు బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్‌గా వస్తదండి. ఇవాళ ఇచ్చాను. అయితే ప్రతిరోజు నేను మామూలుగా మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఆహ్వానించుకుంటున్నా సార్. అంటే ఓకే. ఆహ్వానించుకోని మనకి తొందరగా క్లియర్ కావాలి కదండి. అవునండి. సార్ ఓంకారం చేసేటప్పుడు 2 ఇట్లా శివలింగాలు కనపడ్డాయి సార్. 2 కాదు ఒకటే శివలింగం అని మనము ఎప్పుడు ఇది అంటే అభిషేకం చేస్తున్నట్టు ఎక్కువ మామూలుగా చేసి ఇటు వచ్చినట్టు అనిపించింది గానీ, ఎప్పుడు ప్రతిరోజు ఈ రోజు మటుకు అక్కడ నిల్చొని అసలు నేనే మొత్తము పాలతో అభిషేకం శివయ్యకి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, మరి పండ్ల రసాలతోటి అసలు అభిషేకం మొత్తం నేనే చేసినట్టు వచ్చింది సార్. వెరీ గుడ్. ఓంకారం చేసేటప్పుడు సార్. అదే మనం అక్కడికెళ్ళినప్పుడు, స్వామి దగ్గరికెళ్ళినప్పుడు మొత్తం అదే. నేను చేశానంట సార్. చుట్టూ మీరున్నారంట. అయి మీరు చదువుతుంటే నేను చేశానంట. ఇవాళ చాలా వండర్ అనిపించింది సార్ అసలు. మామూలు ఓంకారంలోనేమో 2 శివలింగాలు సార్ ఇట్లా. 2 శివలింగాలొచ్చి ఇట్లా నిల్చున్నాయి ముందు. నా కళ్ళ ముందు. లాస్ట్ ఓంకారం చేసిన మనీ లెక్క పెట్టిన తర్వాత లాస్ట్ అమ్మవారు ఇట్లా సార్. ఇట్లా నిల్చొని చూస్తున్నట్టు ఉంటారు చూడండి సార్. కళ్ళు తెరిసి ఇట్లా ఇట్లా అవునండి. చూస్తుంటారు ఇటునుండి. అట్లా కనిపించారు సార్ ఇవాళ అమ్మవారు. మళ్ళా మనీ మనీ కౌంటింగ్ కాదు. అది ఓంకారం చేసేటప్పుడే ఫస్ట్ ఏనుగు ఐ సార్. నిన్న ఇట్లా కనపడేది ఇవాళ ఇట్లా ఐ ఒకటే. తర్వాత వినాయకుడు ఐ కనపడ్డది. ఎందుకో ఓకే అండి. ఐస్ బాగా కనిపిస్తాయి సార్. నాకెందుకు బాగా కనిపిస్తాయి ఎందుకో మరి. సార్ ఇవాళ చాలా హ్యాపీ సార్. అసలు పట్టు చీరలు కట్టుకొని వెళ్ళటం. అక్కడ మనం ఎయిర్‌పోర్ట్ లో కూడా ఫోటోలు దిగామంట. విండో దగ్గర సీటు. చాలా హ్యాపీ సార్ ఇవాళ. అయితే మనం అక్కడ గుడి అది మరమ్మతు చేయమని చెప్పొచ్చాం కదా సార్. అక్కడికెళ్ళాం అవునండి. పిల్లల్ని తీసుకొని. వెళ్తే అక్కడ మంచి ప్లేసు అది ఉంటే పిల్లలు కొంతసేపు ఆడుకున్నారు సార్. అక్కడ జరుగుతూనే ఉన్నాయి పనులు. అక్కడ నుండి ఇది ఇక్కడికెళ్ళాం సార్. స్కూల్లో మనం పిల్లలకి అన్ని ఇచ్చాం గదా! స్కూల్ డ్రెస్సులు అవన్నీ. అవునండి. అక్కడికి వెళ్ళంగానే అసలు పిల్లలందరూ వచ్చి నా చుట్టూ గుమిగూడి ఆహ్, గుమిగూడేసి ఇట్లా పట్టుకునేసరికి ఆ స్పర్శ సార్ వాళ్ళ కళ్ళలో నుంచి వచ్చే కాంతి, ఆ స్పర్శ అసలు తలుచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది సార్ అసలు. వచ్చి గట్టిగా వాటేసుకొని అమ్మ మీరు చేపట్టే మేము ఇట్లా చదువుకోగలుగుతున్నాము అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది సార్. మా పిల్లలేమో ఆశ్చర్యపోతుండే. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి స్కూల్స్ అవేమి చూడరు కదా పిల్లలు. వీళ్ళు కార్పొరేట్ అవునండి. స్కూల్స్‌లో కదా చదివేది. ఇట్లా గవర్నమెంట్ అవునండి. స్కూల్స్ అంటే వాళ్ళకేం తెలీదు కదా! అందుకే తెలీదనే తీసుకెళ్ళా సార్ వాళ్ళకి చూడాలని. అయితే వాళ్ళు చెప్పారంట ఇట్లా టాయిలెట్స్ మంచిగా ఉండట్లేదు. మేడం మంచిగా ఉంచట్లేదు. క్లీన్‌గా చాలా ఇబ్బందయితుంది. మా పిల్లలెళ్లి టాయిలెట్స్‌కని వెళ్లి చూసొచ్చారట. చూసొచ్చి అమ్మమ్మ టాయిలెట్స్ మంచిగా లేవు. టాయిలెట్స్ మంచిగా చేయమని చెప్పామమ్మా వాళ్ళకి. పాపం ఎట్లెళ్తారు? అంత స్మెల్లొస్తుంది. అది ఇది అని మా పెద్ద మనవరాలొచ్చి చెప్తే, మళ్ళా ఇగ వాళ్ళకి పిలిచి చెప్పాను సార్. అవి క్లీన్‌గుంచండి. ఎందుకంటే ఆడపిల్లలకి చాలా ప్రాబ్లమ్ అయితది అని చెప్పి, ఏమన్నా తక్కువైతే నేనిస్తాను గానీ, మీరైతే అవి క్లీన్‌గుంచండి. ఇంకోసారి మేమొచ్చి చూడడానికొచ్చినప్పుడు మటుకు అట్లా ఉండొద్దని చెప్పానంట సార్. చెప్పి అక్కడి నుండి వికలాంగుల ఆశ్రమానికెళ్ళాను. పిల్లల్ని తీసుకొని ఎళ్లి అక్కడికెళ్ళేసరికి కూడా పిల్లలందరొచ్చి మా చుట్టూ చేరారు. వాళ్ళకి అవి బిస్కెట్స్, ఫ్రూట్స్ అవన్నీ ఇప్పించారు సార్ పిల్లల చేత. ఫుడ్ అక్కడ డొనేట్ చేశాము. అక్కడ ఇప్పుడు ఆ స్కూల్‌లో గూడా ఇంకేమన్నా కావాలంటే ఈ మధ్యాహ్నం భోజనాలు పెడతారు కదా సార్! దాంట్లోకేమన్నా అవును. కావాలంటే అక్కడ డొనేట్ చేశాను. ఇక్కడ కూడా డొనేట్ చేశాను సార్. ఇవాళ మొత్తం ఇది ఆశ్రమాలే సార్. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ నుండి ఫార్మ్ హౌస్‌కొచ్చాము. మామూలు యాజ్ టీజ్‌గా కుండలలో వండుకొని, తిని పడుకున్నాం సార్. ఇవాళ మొత్తము
అనాథాశ్రమాలకు వెళ్ళటం చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇవాళంతా అదే సార్ ఇక. షాపింగ్ అయితే ఏం లేదు. షాపింగ్ ఏమో మామూలు మనం దేవుడి గదిలో ఇట్లా పూరాకుండాని పెడతారు కదా సార్. దేవుడి గదిలో వంటింట్లో పెడతారు మన గృహప్రవేశం అయ్యేటప్పుడు. అవి మామూలు అవును. మట్టి కుండలు ఉండేవి నాకు. నాకంటే వెండి తీసుకోవాలని ఉండే సార్. చిన్న చిన్న ఇంత చిన్న వెండి తీసుకోవాలని ఉండే 2. ఒకటేమో అష్టలక్ష్మి వెండి చెంబు మనం ఆ అదే వ్రతం చేసుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా సార్. అవునండి. ఇవి బాగా కోరికగా ఉండే అనమాట. అవి మటుకు ఇవాళ తీసుకున్నా సార్. చాలా కోరికగా ఉండే. అంటే శ్రావణ మాసంలో మళ్ళా మనకి వరలక్ష్మి వ్రతం వరకు తీసుకుందామని బాగా ఉండేను. ఆ కుండ అష్టలక్ష్మిది వెండిది. కానీ ఇవాళ తీసుకున్నా సార్. అసలు అవి అష్టలక్ష్మి చూసుకుంటూ అసలు తన్మయత్వంతో ఉన్నా సార్. చాలా బాగా అనిపించింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ అండి. పాజిటివ్ యాక్చువల్ ఎనర్జీ. అష్టాచమ్మ చెంబే మనం కష్టంగా పెట్టుకుంటే మంచిదండి. అవును సార్. అది ఎప్పటి అలాగే నుండో ఉండే హ్మ్. సార్. పువ్వులు కూడా 108 పువ్వులు, వెండి పూలతో మనం అవును కూడా సార్. నామాలు అవి కూడా పెట్టాము. తీసుకున్నా సార్. వెండి పూలు, బంగారు పూలు 108. వెరీ గుడ్. లక్ష్మీదేవికేమో 108 బంగారం. అమ్మవారి కనకదుర్గ అమ్మవారికేమో వెండి తీసుకున్నా సార్. అవి కూడా వెరీ గుడ్ అండి. అవి కూడా చాలా ఇష్టం సార్ నాకు. ఆ పూలు కూడా ఇట్లా చేస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది సార్. అవునండి. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా చిన్న చిన్న గాజులు కూడా తెప్పించి పెట్టా సార్ మొన్న. ఎల్లోను, రెడ్, గ్రీన్ 3 108 గాజులు. అవి కూడా గోల్డ్ చేయించాలని ఉంది సార్. అవుతాయండి. ఏం కాదు. హ్యాపీగా ఉండండి. ఓకేనా? గోల్డ్ వెండి చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. పట్టు ఓకే. చీర థ్యాంక్ యూ. వేసినందుకు వేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ ఉంది సార్. ఎప్పుడైతే మన హీలింగ్‌లోకి వచ్చామో, మనం ఎప్పుడెప్పుడు మన కోరికలను నెరవేరుతాయండి. అవును సార్. ఇది ఎప్పుడో అదే అనుకున్నా సార్ నేను. 5, 6 అవునండి. మంత్స్ బ్యాక్ అనుకున్నా నేను. నిజంగా యూనివర్స్ ఇట్లా ఇస్తది అనుకోలేదు సార్. ఇంత తొందరగా వస్తదని అనుకోలేదు నాకు ఛాన్స్ నిజంగా కూడా. చాలా మీరే హ్యాపీ. ఫీల్ అవుతారు కదండీ. ఎప్పుడైతే హీలింగ్ అయ్యారో, మీకు తెలియని అవును సార్. మిరాకిల్ జరుగుతాయండి. 5, 6 మంత్సే కాదు. చిన్నప్పుడు అవును. కోరికలు కూడా నిజంగా నెరవేరుతాయండి. ఆ అయినా నెరవేరిన లాస్ట్ మనం చెప్పండి. సార్ లాస్ట్ మంత్ హీలింగ్ కంటే ఈ మంత్ హీలింగ్ చాలా పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది సార్. మన అవునండి. కార్తీక మాసం హీలింగ్. అవునండి. ఎందుకో చాలా అనిపిస్తుంది. ఎనర్జీ కూడా చాలా అనిపిస్తుంది సార్. ఎనర్జీ కూడా చాలా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ చాలా అనిపిస్తుంది నాకు. అంటే జ్యోతిర్లింగాల దర్శనం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ అంతే. అదే ఎనర్జీ. కానీ అది ఓకే. అడగటము, సార్ చెప్పటము అన్నీ కూడా మిరాకిల్ సార్. మనం చూసి మనం ఆశ్చర్యపోతాం. హ్మ్. నిజంగా అది నాకు ఎలా జరిగిందని చెప్పి. ఎప్పటి నుంచో మనతో మాట్లాడాలని కూడా మనతో మాట్లాడతారండి. అవును సార్. మాకు గూడా అంటే అక్కడ రామగుండంలో సెక్రటరీ స్కూల్‌లో 7థ్ వరకు చదివాను సార్. ఈ సింగరేణి స్కూల్‌లో 10థ్ వరకు. అసలు ఫ్రెండ్స్ అందరూ అందరం కలుసుకోవాలని ఒక కోరిక సార్. గెట్ టుగెదర్ గెట్ పెట్టండి. టుగెదర్ అరేంజ్ చేయండి. ఏం కాదు. అవును సార్. అది ఫోను మేము కూడా నంబర్ వస్తాం. గెట్ దొరకట్లేదు టుగెదర్ సార్. ఒక పెట్టి 10 మంది కలిసారు గానీ, ఇంకా మిగతా వాళ్ళయి ఫోను నంబర్స్ కలవట్లే. తెలియట్లేదు. అవి కూడా అవుతదండి. తెలిస్తే ట్రై చేయండి. హ్మ్. ఆ హ్యాపీనెస్ మామూలుగా చాలా మటుకు ఇప్పుడు చాలా మంది గెట్ టుగెదర్ పెడుతున్నారు సార్. చేస్తారండి. చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు. అది బాగా ఫేమస్ అయ్యే లెక్క అయిపోయింది. హ్యాపీ చెప్పండి. మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి. ఐయామ్ సో హ్యాపీ సార్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే. కొడుకుకి పుట్టెంటుకలు తీయడానికి ఊరికెళ్ళాము. నిన్న వచ్చాం కానీ నేను టైర్డ్ అయ్యాను సార్. అందుకని రాలేదు. ఫుల్ టైర్డ్ అయిపోయాను. సార్ నమస్తే సార్. చాలా హ్యాపీగా ఉంది. క్లాస్ అయితే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓంకారం చెప్పినప్పుడైతే నాకు థర్డ్ ఐ దగ్గర కొంచెం లాగినట్టు మ్యాగ్నెటిక్ లాగినట్టు అనిపించింది సార్ నాకైతే. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత ఓంకారం చెప్తూను నేను డీప్‌లోకి వెళ్ళిపోయాను సార్. అసలు నేను అక్కడ థర్డ్ ఐ ప్రేయర్ పొజిషన్ అన్నప్పుడు నేను అక్కడ స్టార్ట్ అయ్యాను సార్ మళ్ళా. ప్రేయర్ పొజిషన్‌లో కూడా అంతే సార్. లాస్ట్ వరకు అలాగే థర్డ్ ఐ వరకు అలాగే అనిపించింది సార్ నాకు. తర్వాత ఈ శివలింగం దగ్గరికి మనం వెళ్లి 6 మంత్స్ మంచు తర్వాత 6 మంత్స్ నార్మల్‌గా ఉంటారని చెప్పారు కదా సార్. లాస్ట్ ఎండింగ్ రోజు వెళ్ళాం సార్ మనం అందరం. నాకు బాగా అనిపించింది సార్. చాలా క్లియర్‌గా కనిపించింది శివలింగం ఈరోజైతే గిన. అందరూ వాళ్ళు చెప్పారంట స్వామి గారు ఈరోజు లాస్ట్ డే. మీ అదృష్టం చాలా లక్కీ మీరందరూ. ఇక్కడ ఈరోజు ఇప్పుడు లాస్ట్ మంచు కరిగిపోతుంది. తర్వాత మామూలు శివలింగంలా కనిపిస్తుంది. ఇక్కడే ఆగండి. దర్శనం చేసుకొని వెళ్ళండి. అందరూ వస్తారు కదా అని వాళ్ళంతా దర్శనానికి ఇచ్చి మనకి హారతి ఇచ్చి
శ్లోకం చెప్పి మనకి ప్రసాదం పంచిపెట్టి వెళ్ళారు సార్ వాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈరోజైతే నేను ఏదనుకున్నానో అది నాకు జరిగినట్టు అనిపించింది సార్ నాకైతే. నా ఫీలింగ్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ శివయ్య దగ్గర అన్ని అప్పజెప్పేసి నాకన్నీ ఫుల్‌ఫిల్ అయినట్టే అనిపించింది సార్ ఈరోజు నాకైతే. చాలా హ్యాపీ సార్ నేనైతే. తర్వాత నాకు నచ్చిన పట్టు చీర సార్ నాకైతే. చాలా ఇష్టమైన పట్టు చీర. మెరూన్ అండ్ గ్రీన్ కలర్‌లో వచ్చింది సార్ ఈరోజు. నాకు చాలా ఇష్టము. ఆ పట్టు చీర కట్టుకొని వెళ్ళాను సార్ గుడిలోకి. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఎంత మేడం చెప్పినట్లు ఫ్లైట్‌లో ఎంత ఎంజాయ్ చేసామంటే వస్తూ వస్తూ రోజు రోజు చిన్న పిల్లలకి అయిపోతున్నాం సార్ మేము. పెద్దవాళ్ళం కాదు చిన్నవాళ్ళం అయిపోతున్నాం అందరు ఫ్రెండ్స్‌తో కలిసి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం సార్ మేము. మీరు కూడా మమ్మల్ని తీసుకుపోతున్నందుకు దేవుని దర్శనానికి నిజంగా మేడం చెప్పినట్లు ఈ కార్తీక మాసం అంతా మీరు రియల్‌గా మాకు ఎలా చూపిస్తున్నారో నాకు కూడా రియల్‌గా అలాగే జరుగుతున్నాయి సార్. కొన్ని ఏండ్ల తర్వాత నేను గుడులకు వెళ్ళడం, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ గుడి దర్శనం చేసుకోవడం. మేము అప్పుడు ఉండిన దర్శనానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెంట్‌గా ఉండడం. అవన్నీ చూస్తుంటే కళ్ళల్లో మొన్న టేర్సే వస్తున్నాయి సార్ నాకైతే. ఇంత పాత కాలానికి ఇప్పటికి ఇలాగున్నాయి కదా! 20 ఇయర్స్ బ్యాక్ సార్ అమ్మ వాళ్ళ ఆహ్, పుట్టింటి దేవుడికి నేను వెళ్ళక 20 ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే మాకి ఆ దేవుడు లేడు అని చెప్పి మేము వెళ్ళట్లేదు. రీసెంట్‌గా నా అల్లుడు పుట్టెంటుకలు తీయడానికి పిలుచుకెళ్లారు వాళ్ళందరూ నన్ను. రావాల్సిందే ఏం కాదు. మా అత్తమ్మని కూడా అడిగాను. వెళ్ళండి ఏం కాదులే మనం పెద్దిల్లు పడిపోయింది కదా! మనం ఎట్లా పెద్దింటికి వెళ్ళట్లేదు కదా! దర్శనం చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికొస్తారు కదా! వెళ్ళండి అని. 20 ఇయర్స్ బ్యాక్ సార్ నమ్ముతారో నమ్మరో 20 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. నా పెళ్ళికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అక్కడికే లాస్ట్ నాకు. అసలు నన్ను పిలుచుకోపోలేదు. నేను వెళ్ళలేదు. అలాగయిపోయి 20 ఇయర్స్ అయిపోయింది సార్ నాకు. అసలు వెళ్తా ఉంటే గూస్‌బంప్స్ వస్తున్నాయి సార్ నాకైతే ఎంత ఆ గోపురాలు రాజగోపురం అంట, ఉత్తర గోపురం అంట, తూర్పు గోపురం అంట అస్సలు అవి ఏంటి లేదు సార్ అప్పుడైతే. నార్మల్‌గా ఉండి డైరెక్ట్ దర్శనం చేసుకొని డైరెక్ట్ వచ్చేవాళ్ళము. ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఎంత కొత్తగా అయిపోయింది సార్. మేమేనా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటుండేది అని కొత్తగా అనిపిస్తుంది సార్ నాకైతే. మొన్న వెళ్ళినప్పుడు 2 సార్లు దర్శనం. ఒక సండే రోజు లోపలికి వదిలినారు సార్. దర్శనానికి నాకు ఒక 2 అడుగులు అట్లా ఉండింది సార్. అంతే. ఆ! మండే రోజైతే వాకిట్లో నిల్చుకొని దర్శనం ఇచ్చారు. ఎందుకంటే వెండి అలంకారం అంతా చేసేసారు. బయట వాకిట్లో నిల్చుకొని దర్శనం ఇచ్చారు. అంటే మేము అనుకున్నాం నిన్న సాయంత్రం వెళ్ళిందే బాగా దర్శనం జరిగింది మనకి. ఈరోజు కూడా బాగా దర్శనం అయింది. అంటే లోపలికి వెళ్ళలేము ఈరోజు. మండే రోజైతే కార్తీక మాసం అంటే చాలా జనాలు ఉంటారు సార్ అక్కడ. ఇంకా స్పెషల్ కదా సార్ ఇది కార్తీక మాసం అయితే. చాలా జనాలుంటారు. నాకైతే మొన్నటి ఈ వారమంతా నాకు ఫుల్ హ్యాపీనెస్ అనిపిస్తుంది సార్. అంటే ఎప్పటినుంచి చూడుకున్న దేవుళ్ళు, గుడిలు, స తర్వాత ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఫీలొస్తుంది సార్. అని నేననుకున్నాను. ఎప్పటికప్పుడు మనం కూడా వచ్చి వెళ్తా ఉంటేనే మన ఎనర్జీ బాగుంటుంది. మనం కూడా రాక ఎన్నేండ్లయినా కూడా మన ఎనర్జీ లోగానే ఉంటుంది అని ఫీల్ అయిపోయాను సార్. మా ఆయనకి చెప్పాను. అప్పుడప్పుడు పిలుచుకొని వస్తూ ఉండు ట్రిప్‌కి కానీ, ఇట్లా మనకు కూడా ఫ్రీ హ్యాపీనెస్ బాగుంటుంది. ఫీలింగ్ హ్యాపీనెస్ తర్వాత మన హారా కూడా అన్నీ బాగుంటాయని చెప్పాను. హారా అంటే వాళ్ళకి తెలీదు కదా సార్. నేను చెప్పాను తర్వాత. హీలింగ్ క్లాస్‌లోకెళ్తున్నాను కదా! మా సార్ చెప్తా ఉంటారు అలాగా మనకి బాగుంటుంది. బ్లెస్సింగ్ బాగుంటాయి అని చెప్పాను. సరే అన్నారు. ఆయన కూడా. తర్వాత కొత్త థాట్స్ వస్తున్నాయి సార్. ఎప్పుడు రాని కొత్త థాట్స్ ఇది చేయాలి, అది చేయాలి, అది కొనాలి. మన దగ్గర డబ్బులు వస్తాయి ఎలాగైనా వస్తాయి. ఊరుకుండు అంటాను నేను మా ఆయనకైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈరోజు శివలింగాన్ని దర్శనం చేసిన తర్వాత ఈ హార్ట్ చక్ర పైన కొంచెం ఉబ్బెత్తులాగా వచ్చింది సార్ నాకు. హార్ట్‌ఫుల్‌గా ఫీల్ అయినందుకేమో అలా కొంచెం ఏ అప్పులాగా అనిపించింది సార్ నాకు. ఇలా బ్రీతింగ్ తీసుకుంటుంటే నాకు అలాగొచ్చి అలాగే టచ్ అయినట్టు అనిపించింది సార్ నాకు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సార్. ఈరోజు మనీ కౌంటింగ్‌లో కూడా అలాగే ఉండిపోయాను. మనీ కౌంటింగ్ చేస్తూ, మనీ కౌంటింగ్‌లో కూడా నాకు కౌంటింగ్ చేస్తూ ఒక హ్యాపీ ఫీలింగ్‌నెస్ తర్వాత నాకు ఏది కావాలో అది తీసుకున్నందుకు మీ నుంచి మాకు పొందుతున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. అనుకున్న కోరికలు, అనుకోకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్ యూ సో మచ్.
ఒకటాని కాదని అన్ని నెరవేరుతాయి. హీలింగ్ నాన్ మన స్టాప్ గా బ్రెయిన్ చెప్తున్నాను సార్ నేనైతే ఏమనుకోకండి. చెప్పండి. పర్లేదు పర్లేదు. నా అలాగుంటాయి సార్. మీ హీలింగ్ అలాగుంటుంది మాకు. ఏం చేయలేం. దాన్ని ఎవరు యాక్చువల్‌గా ఆపలేరు. హీలింగ్‌లో ఏంటంటే మనకున్న బ్రెయిన్ హీల్ అవుతుందండి. ఎప్పుడైతే హీల్ అయిందో ఆటోమేటిక్‌గా నెగెటివ్స్ అన్ని బయటికి పోతాయి. మనం దేన్ని సరే అటాక్ చేస్తాం. మనం ఎక్కడికెళ్ళినా ఏం చేసినా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. తర్వాత ఎప్పుడెప్పుడు కోరుకున్నా ఆటోమేటిక్‌గా నెరవేరుతాయి. ఇంకొకటి నెయిల్స్ చాలా క్లియర్ గా కనిపించింది సార్. ఇలా రౌండ్ ఇలా నెయిల్స్ కనిపించాయి సార్ లాస్ట్ మీరు మనీ కౌంటింగ్ దగ్గర సేమ్ ఇలాగే వచ్చి ఇలా నెయిల్స్ ఎంత క్లియర్, నెయిల్ పాలిష్ బ్లూ కలర్ నెయిల్ పాలిష్ కూడా కనిపించింది సార్. వైట్ కలర్ చెయ్యిను అవి ఎంత క్లియర్ గా అంటే అస్సలు ఒక్క మచ్చ కూడా లేదు సార్. ఆ చెయ్యి అంత క్లియర్ గా కనిపించింది. నాకైతే ఇంకా ఈజీలే అనుకున్నాను సార్. సో బల్క్ అమౌంట్ వస్తది, వెయిట్ చేయండి అయితే. అవును సార్. ఓకేనా? ఓకే మనీ బల్క్ అమౌంట్ వస్తే వెయిట్ చేయండి. ఓకే. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చెప్పమంటారా? చెప్పండి. అమౌంట్ వచ్చింది. హౌస్ కొనుక్కున్నాం. వెరీ గుడ్. గురుదర్శమికి ఇచ్చాను. ఓకే. బాబుకి లోన్ క్లియర్ అయిపోయింది. దాని నుంచి సెటిల్ అయిపోయాడు హ్యాపీగా. తను కారు కొనుక్కోవాలనుకున్నాడు. పాపకి మ్యారేజ్ చేస్తాం. మిగిలిన డబ్బుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామండి. అంటే అనాథాశ్రమం కాట్లకి గోసాకి డబ్బులు ఇచ్చి అనాథాశ్రమంకి డబ్బులు ఇచ్చి కట్టామండి. వెరీ గుడ్. మిగిలిన డబ్బుల నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నామండి. అది మా కోరిక. Excellent. బట్టి ఎప్పుడు అలాగే చేయాలని కోరిక. చేయండి, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. రోజు ఒకటే ఊహించుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే. కామ్గా ఉండండి. బిందు గారు ఆడియో మ్యూట్ లో ఉంది. అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు సార్ ఇప్పుడు చెప్పండి. అదే సార్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. వెరీ గుడ్. పార్క్ వెళ్ళి శుభ్రంగా వాకింగ్ వచ్చేసి రన్నింగ్ వచ్చేసేసి సూపర్. నా చేతులతో బాక్సింగ్ చేస్తున్నట్టు, నా చేతులు ప్రాబ్లం కదా బాక్సింగ్ చేస్తున్నట్టు. వెరీ గుడ్. ఇంకా ఎవరితో చిన్న చేస్తారు బాక్సింగ్? ఎవరు కూడా బాక్సింగ్ అదే సార్ వెనకాల అది ఉంటది కదా సార్ ఇట్లా కొట్టేది, దాన్ని ఏమో డమ్ములు అదే దాన్ని ఏమో అంటారు. అది నేనే కొట్టేస్తున్నాను దాన్ని. సరే, మనుషులు మాట్లాడలే కదా. మనుషుల్ని కాదు సార్, దాన్ని ఏమంటారు నాకు తెలీదు. అది దాన్ని కొట్టేస్తున్నాడు చేతితో. అది ఇంకా కొండలు ఎక్కేస్తున్నట్టు దిగేస్తున్నట్టు. సూపర్ అండి. ఇంకే అలా ఊహించుకోమన్నారు కదా, ఊహించేసుకున్నాను. అయిపోద్ది. ఇంకా మళ్ళీ అనాథాశ్రమంకి వెళ్ళి ఇంకా ఫుడ్ డొనేట్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం మనీ అదంతా చేస్తాను. మీకు మనీ ఇచ్చాను, మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వెరీ గుడ్. ఇంకేంటండి మా బాబుకి బైకు అది కొనేసినట్టు. ఇంకా కొంచెం డబ్బులు ఉంటే లాకర్ లో పెట్టుకున్నాను. అదే వెరీ సార్. గుడ్. లాకర్లో పెడితే అక్కడ డబ్బులు వస్తాయి కదండి. బ్యాంకులో వేసుకుని డబ్బులు వస్తున్నాయి. అలా బ్యాంక్ లో వేసుకోవాలా? బ్యాంకులో వేసుకుని డబ్బులు వస్తాయి, వడ్డీ వస్తుంది కదా. అదే అండి లాకర్లో పెడితే మనం ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు, వాడుకోవచ్చు. అదే రెండు బెటర్ అండి. లాకర్ లో పెట్టాను, అదే బ్యాంక్ లో. వెరీ గుడ్. ఓకే. హోపోనోపో ఇక ప్రతిదానికి 108 టైమ్స్ చేయమంటారా? హెల్త్ కి దానికి, లేకపోతే 21 టైమ్స్ చేయమంటారా? దేనికండి? అదే చేతులకి, మోకాలు, నీస్ కి. టోటల్ బాడీ చేయండి 108 టైమ్స్. అలా చేసుకుని సరిపోతుందా? ప్రతి పార్టీ అంటే మనకు బోల్డ్ టైం వేస్ట్ అవుతుంది. ప్రతి పార్టీ 108 టైమ్స్ చేయాలని మన వల్ల అవ్వదు. ఒకవేళ అయినా ఒక రోజు అవుతుంది, ఇంకో రోజు అవ్వదు. అవునవునవును. అదే టోటల్ బాడీకి చెప్పుకుంటూ ఎక్కడైతే పెయిన్ ఉందో అలా చేపెట్టుకోండి, సరిపోదు. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకొని షోల్డర్ అనుకోండి, షోల్డర్ చేపెట్టుకొని, నెక్ ఉందో నెక్ పెయిన్ చేపెట్టుకొని, మైట్ బాడీ సారీ ఫీజికల్ థ్యాంక్ యూ అవి అంతే. ఎక్కడ పెయిన్ ఉందో అది పెట్టుకోండి. చేయమంటారు? 108 టైమ్స్
సరిపోతుంది. కరెక్టేనండి. ఈ పాటలో ఎన్నిసార్లు 21 టైమ్స్ అలాగా? అక్కర్లేదండి. మొత్తం అలాంటివి చేస్తూ ఒక 10 టైమ్స్ అవ్వని హ్యాండ్ మార్చండి. అలాగంటారా? 108 ఆ! చెప్తారా? 10 సార్లు అవ్వని చేసేస్తారా? ఆ! చేసేయండి. ఆ! 10 అవ్వగానే ఇంకో చోట పెట్టండి. ఓహోహో! అలా మీకు ఎన్ని ఆ! పాటలు ఏదైనా చూసుకోండి. అన్ని చోట ఆ టైం పెట్టండి సరిపోతుంది. అట్లా చేస్తే 108 హీలింగ్ అన్ని అన్ని కవర్ వెళ్తుందండి? అవుతుంది. ఏమండి? కవర్ అవుతుందా? కవర్ అవుతదంటారా నేను మొత్తం? చేస్తాను కదండీ ఆల్రెడీ. అది కవర్ అవుతుంది. ఇది మీకు అడిషనల్. ఇది చాలా ఎక్కువుందండి అసలా. అదండి. అది చేయండి. ఎక్కడ ఎక్కువ చాలా మనం అక్కడ ఎక్కువ. చేయండి. 108 సరిపోతుంది. హ్మ్. ఓకేనా? హ్మ్. నేను లైవ్‌లో హీల్ చేస్తాను కదా! చూస్తా హీల్ చేస్తాను మిమ్మల్ని అది ఆ! సరిపోద్దండి. ఇది మీ అదే. సాటిస్ఫాక్షన్ కోసం. కానీ అదే మీరు నైట్ ఏదో చేసుకోండి పడుకునేటప్పుడు. పడకుండా చేసుకోమంటారా? పగలే చేసి స హ్యాపీగా పడుకోండి. కోడివేనమ్మ గారు. మీ వీడియోలు కనిపించట్లేదండి నాకు. ఏదండి? మీ వీడియోలు కనిపించట్లా. మీరసలు ఇట్లా సైడ్‌కి కనిపించట్లేదు. జరపండి. పేర్లు నేను కనిపిస్తాను. కనపడుతున్నాయి. ఆ? ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఫోటోలే కనిపిస్తున్నాయి. ఇదిగోండి. సిగ్నల్ లేదు. పోలే కనిపించమని వాళ్ళకి చెప్పండి. మీ ఫీలింగ్ ఎలా చెప్పండి. ఈరోజు ఓంకారంలో నాకు అది జాతరలాగా ఒక సాధువులు, మనుషులు అందరూ ఎక్కడో బాగా ఎగురుతున్నట్టు, పాటలు పాడుతున్నట్టు అట్లా ఒక పెద్ద మైదానంలో నృత్యాలు చేస్తా, ఎగురుతా, పాటలు పాడుతా ఉన్నట్టు ఉందండి ఓంకారంలో. మరి ఓకే. ఎక్కడున్నానో తెలియలేదు. అదొక ఎక్స్‌పీరియన్స్. తర్వాత ఇవన్నీ బానే ఉన్నాయి. మామూలే ఫ్లైట్ ఎక్కడం. గుడిలోకి పో గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చలి పుట్టిందండి అసలు. తీసి షాల్ తీసి కప్పుకున్నాను. అట్లా వణుకుడు పుట్టింది అక్కడ. ఇంకా అది లోపలికి హిమాలయాలండి. అంతా మంచు ఉంటదండి అక్కడ. మంచుందా మరి ఇంక అట్లా ఫీల్ అయ్యానన్నమాట. వెరీ గుడ్. చలిగా ఉంది కదా! ఇంక అభిషేకం అవి చేసాం. తొందరగానే వచ్చేసాం బయటికి. తర్వాత మనీ కౌంట్ దగ్గర నాకెందుకో మిమ్మల్ని ఫాలో అవుతున్నా గానీ మనీ లెక్క పెట్టుకోవట్లేదండి నేను. నాకు ఎంత ఏదైనా చేస్ ఒకటేనండి. ఆ! మీరు నా వాయిస్ విన్నా మనీ వస్తది. వాయిస్ మనీ కౌంట్ మీ చేసినా మనీ వస్తది. వాయిస్ కలుపుతున్నాను గానీ, ఆ కౌంటింగు వెనకబడుతుంది. మీరు మళ్ళీ వాయిస్ ఆపేసినప్పుడు అప్పుడు గబగబా తీసుకుంటున్నా. అట్లా. ఇక ఏం కాదు. చివర్లో ఆహ్, వాయిస్ నే విన్నా మనీ వస్తది. కౌంట్ చేసినా ఆ! మనీ వస్తది. ఆ! దాని వాయిస్ తర్వాత ఇప్పుడు నేను గూడా హోపోనోపో మీతో పాటు చెప్తున్నాననమాట. కళ్ళు మూసుకొని అట్లా వస్తుంది. వెరీ గుడ్ అండి. ఇక తర్వాత ఇంకా చివర్లో గబగబా కొంచెం తీసేసుకొని ఒక సంచిలో యేసుకొని బ్యాంక్‌కెళ్ళి గోల్డ్ తీసుకొచ్చాం ఈరోజు బ్యాంక్‌లో తీసుకొచ్చి. వెరీ గుడ్. ఇంక మిగతా డబ్బులు మనం మీకు, మాకు ఇంకా ఏం జేయాలనేది ఆలోచించాలిక. ఇంకా టైం అయితే. ఈరోజు బ్యాంక్‌లో గోల్డ్ తీసుకొచ్చానంతే. దాయండి పెరుగుతది. పెంచండి అలాగే. ఓకేనా? ఆ! ఓకే అండి. థాంక్ యూ అండి. మీకన్నీ ఆల్రెడీ అంతా హ్యాపీగానే గడిచిపోయింది జర్నీ మొత్తం. కేదార్‌నాథ్ అంటే మాటలు గాదు గదా! చాలా హ్యాపీగుంది ఆ జర్నీ. ఓకే అండి. అంతా హ్యాపీగుండండి. అంతా టైం గూడా తర్వాతంతా పగలు అంతా గూడా నాకు డైలీ గూడా కొంచెం యాక్టివ్‌గానే ఉంటున్నా. ఇదివరకు ఊరికే స్తబ్దుగా ఉండేదాన్ని. కొంచెం యాక్టివ్‌గానే ఉంటున్నా ఇంట్లో. బావుంది. హ్యాపీగా ఉంటారండి. హీలింగ్ ఎనర్జీ వల్ల బాడీ హీల్ అవుద్ది, మైండ్ హీల్ అవుద్ది, సోల్ హీల్ అవుద్ది. ప్యారలల్ 3 హ్మ్. ఎట్ ఎ టైమ్ హీల్ అవుతాయి. ఆ ఎనర్జీ మీరు కంటిన్యూయస్‌గా మీకు పనిచేస్తది. అప్పుడు అన్ని మనీ మీకు దగ్గర సిట్యుయేషన్ అన్ని కొంచెం ఫేవర్ అవుతాయి. మనీ దగ్గరే లెక్క పెట్టుకోవటమే కొంచెం ఇదిగా ఉంది. మీరే హీల్ జేయండి. చేస్తానండి. ఓకేనా? అనుకోకుండా నేను మళ్ళీ ఆయన్నే నేను ఫాలో అవుతున్నా. మనీ ఆగిపోతుందన్నమాట అక్కడ. ఏం పర్లేదు. నన్ను ఫాలో వస్తదండి. ఆగదు. ధీమాగుండండి. హ్మ్. ఓకేనా? ఓకే. థాంక్ యూ హ్యాపీగా సార్. చేసుకోండి ఏం కాదు. ఇక అది గూడా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలని నేను చెప్తున్నాను. చెప్తారండి ఏం కాదు. ఆ! మీ దగ్గర ఎంత ఉంటే అంత మనీ పట్టుకొని ఆ మనీతో కౌంట్ చేయండి పోనీ. ఆ! అంత మనీ ఎంతమంది ఉంటాం కదా! ఇంట్లో లేకుండా ఉండదు కదా! ఆ అదేలే. డబ్బులతో చేయండి. ఇంకా మామూలుగా ముందుగానే నేను కొంచెం ఓ పావుగంట ముందే ఉంటాను గదా! అది ఆ పని మీదే ఉంటా నేను.
చేతుల్లో పట్టుకొని మనీ మనీ కౌంట్ చేయండి. ఒరిజినల్ మనీ కౌంట్ చేయండి. ఒరిజినల్ మనీ ఆ కౌంట్ చేసి ఆ స్పర్శ చేతితో వెళ్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. ఓకేనా? ఉమ్, కామెడీ కూడా ఖచ్చితంగా వస్తాయి. ఓకే. సరే సరే ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ రేపు అండి. కలుద్దాం. బాబు ఎవరండి బాబు ఎవరు? సార్ మా అన్న కొడుకు సార్ వీడు చిన్నోడు. ఓకే అండి. ఓకే. బాయ్ మరి. కనిపించట్లేదు, బాయ్. పూర్తి కనిపించట్లేదు. పుట్టింటికి ఈ బాబుకి తీయించారా? సార్ ఇదే సార్ 3 years అయింది. 2 years ఓకే కంప్లీట్ ఓకే. అవుతుంది. పేరండి, ఏం పేరు? దీక్షిత్ రెడ్డి. దీక్షిత. అవును సార్. అబ్బో, గాడ్ బ్లెస్ అండి. ఓకే అండి, రేపు థ్యాంక్ యూ కలుద్దాం. సార్. ఓకే థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.